శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద కాలువ పునరుజ్జీవ పథకం పనుల శంకుస్థాపనకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లా పోచంపాడు చేరుకున్నారు సీఎం కేసీఆర్. ఇవాళ 11 గంటలకు పైలాన్ ఆవిష్కరించనున్న సీఎం మధ్యాహ్నం అక్కడనే బహిరంగ సభలో మాట్లాడనున్నారు. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద కాలువ పునరుజ్జీవన పథకం పనుల శంకుస్థాపనకు అంతా సిద్ధమైంది. మెండోరా మండలం పోచంపాడులా ఇవాళ్ల ఉదయం శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అటెన్గా బహిరంగ సభలో మాట్లాడుతారు. జిల్లా అధికారులు, నేతలు సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పనుల శంకుస్థాపన కోసం నిన్న సాయంత్రమే పోచంపాడు చేరుకున్నారు కేసీఆర్. చలో శ్రీరామ్ సాగర్ పేరుతోని సభకు భారీగా జనాన్ని తీసుకొస్తున్నారు టీఆర్ఎస్ లీడర్లు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పునర్జీవన పథకం యొక్క శంకుస్థాపన, అట్లనే బహిరంగ సభకు ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినాయి. మనందరూ కూడా రైతులు వారు స్వచ్ఛందంగా వచ్చి కేసీఆర్ గారిని ఆశీర్వదించి మనస్ఫూర్తిగా ఈ ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ కావాలనే భగవంతుని కోరుకుంటూ వారందరూ వస్తామని చెప్పి మాకు మెసేజ్లు పంపిస్తా ఉన్నారు. 11 గంటలకు ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ హెడ్ రెగ్యులేటర్ కాడ పునరుజ్జీవన పథకం పైలాన్ ఆవిష్కరిస్తారు సీఎం కేసీఆర్. 12 గంటలకు పోచంపాడు గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం భోజనం తర్వాత 1 గంటకు అక్కడనే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అటన్కా అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు కేసీఆర్. సీఎం సభ కోసం భారీగా రైతుల్ని తరలిస్తున్నారు నేతలు. బహిరంగ సభ ఏర్పాట్ల ఇన్ఛార్జ్ మంత్రి ఈటల సభ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. సభ కోసం 60 ఎకరాల్లో గ్రౌండ్ సిద్ధం చేశారు. వేదిక మీద సీఎంతో పాటు 100 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. సభకు జనం వచ్చేందుకు 4 రోడ్లు వేశారు. 8 దిక్కుల్లా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. పోచంపాడు దగ్గర రహదారుల్లో మొత్తం గులాబీ జెండాలతోనే నింపేశారు. విపక్షాలు విమర్శలు మాని ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించాలన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. 1900 కోట్ల రూపాయలతో ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవన పనులు చేస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు రాష్ట్రాభివృద్ధికి, సాగునీటి రంగ అభివృద్ధికి సహకరించాలి తప్ప రైతాంగానికి మేలు జరిగే, రాష్ట్రానికి మేలు జరిగే ప్రాజెక్టులు టేకప్ చేస్తున్నప్పుడు సహకరించాలి తప్ప అడ్డుకోవడం కరెక్ట్ కాదు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో టీఆర్ఎస్ కార్యకర్తలతోని సమావేశమయ్యారు ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్. సభకు పెద్ద సంఖ్యలో రైతులు రావాలన్నారు. వారికి కావాల్సినటువంటి బస్సుల ఏర్పాట్లు కావచ్చు, మా గ్రామాలలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ భోజన సౌకర్యాలు కావచ్చు, మంచినీళ్ళ ప్యాకెట్స్ కావచ్చు, ఆ మీటింగ్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు కూడా మరి చకచక జరుగుతూ ఉన్నాయి. సీఎం సభకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఇంటెలిజెన్స్ ఐజీ ఎంకే సింగ్, ఐజీ స్టీఫెన్ రవీంద్ర హెలికాప్టర్ ట్రయల్ నిర్వహించి బందోబస్తు సమీక్షించారు.